నమస్తే. నేను మీ సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. పొట్ట దగ్గరైనా, ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అయినా కూడా చాలా చాలా మంచిది. సో, వాల్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? సో, వాల్ యూజ్ చేసి ఎలా చేయాలి? కోర్ స్ట్రెంథెనింగ్ చేద్దాము. మిగతా అన్ని ఆసనాస్ చేద్దాం. బ్లోటింగ్ ఉన్న తగ్గేలాగా ఎవ్రీథింగ్ అన్నిటికి వర్కౌట్ అయ్యేలాగా చేపిస్తాను. వాల్ యూజ్ చేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆసన ప్రాక్టీస్‌లోనే ఇంకా ఫన్ అనిపిస్తుంది. ఇంకా కూడా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఓకేనా? సో, దేనికి ఫీల్ అవ్వకూడదు. నాకు చాలామంది చెప్తా ఉంటారు. "అరే! బయటకెళ్ళినప్పుడు ఇట్లా అంటున్నారు మేడం, అట్లా అంటున్నారు మేడం, లావున్నా, బక్కగున్నా" ఇయన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఏదైనా అంటారు. బక్కగుంటే అయ్యో! ఏదైనా ప్రాబ్లమ్‌తో తగ్గారా అంటారు. లావెక్కితే అయ్యో! ఏదైనా ప్రాబ్లమ్‌తో లావయ్యావా అంటారు. సో, ఇదంతా అంటానే ఉంటారు. అండ్ అనేవాళ్ళు కూడా కొంచెం అనకుండా ఉండండి. ఈ వీడియో చూస్తున్నట్టయితే. మన ఒపీనియన్స్ మన దగ్గరే పెట్టుకుందాము. ఎవరిని ఒక మాట అనకండి. అనవసరంగా చాలా ఫీల్ అయిపోయి లావున్న వాళ్ళను అందరూ కొద్దీ ఓ డేట్ పెట్టుకొని ఈ డేట్ వరకు నేను ఎట్లైనా బక్కగవ్వాలి అని చూస్తున్నారు. అలా ఎలా బక్కగవుతాము? ఎందుకంటే మన బాడీ డిసైడ్ చేస్తుంది. మన హ్యాబిట్స్‌ని బట్టి, మన హార్మోన్స్‌ని బట్టి ఎన్ని రకాలు ఉంటది. మన ఏజ్‌ని బట్టి అలా తగ్గుతాం. అంతేకాని మీకెవరైనా సరే చూడండి. నెలకి ఇంత వెయిట్ కంపల్సరీ కట్ చేస్తాం. అసలు 5 కేజెస్, 10 కేజెస్ అన్నారంటే రన్ ఫ్రమ్ దేర్ ఉరకాలి, పారిపోవాలి. ఎందుకంటే అసలు అలా 10 కిలోలు నెలకు తగ్గారంటే మీకు మొత్తం మజిల్ లూజ్ అవుతుంది అర్థం. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అన్నెసెసరీ ఫ్యాట్ డైట్స్ చేసి ఇబ్బంది పడకండి. డబుల్‌గా పెరుగుతున్నారు. అండ్ ఒక్కసారి పెరిగితే ఇంక మీరు తట్టుకోలేరు. అనవసరంగా ఇబ్బంది అనిపిస్తది మనకి. మళ్ళీ టైం పడతది చాలా. తగ్గడి తగ్గాలి అన్న ఒపీనియన్ మీకు ఉద్దేశ్యం స్టార్ట్ అవ్వడమే అది చాలా మంచి విషయము. సో, చాలా బాగా తగ్గుతారు. మంచిగా ఫుడ్డు హెల్తీగా వెయిట్ తగ్గుతూ, హ్యాపీగా మొత్తం అన్ని హార్మోన్స్ ఏమైనా ఇంబాలెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకుంటూ, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకుంటూ, మన లెవెల్స్ అన్నీ చూసుకుంటే బ్లడ్ టెస్ట్ నుంచి నార్మల్ వస్తాయి. సో, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాసెస్‌లో ఎలా అయినా ఫ్యాట్ కూడా తగ్గుతారు. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ వాల్‌కి లెగ్స్ ఏసేసేయండి పైకి. మీరు కొంచెం దగ్గరికెళ్ళినా సరే. యాహ్! వాల్‌కి కాలు పైకేసేసుకొని ఇప్పుడు చాలా స్లోగా పైకి 1, 2, 3, 4, 5, 6 ఇలా ఒక 20 రౌండ్స్ రానియండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా ఇక్కడ నుంచి దగ్గరికి తీసుకురండి కాలు. దగ్గరికి తీసుకొనొచ్చేసి స్లోగా పైకి పవన్ ముక్తాసన్. మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఇక్కడ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ దగ్గరికి హగ్ చేసుకొని చాలా స్లోగా లిఫ్ట్ అప్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత కొంచెం దూరం జరగండి. ఇప్పుడు కొంచెం దూరం జరిగి మన కాళ్ళు ఇలా హోల్డ్ చేయగలిగితే చాలు. ఆపగలిగితే చాలు. స్లోగా తీసుకుందాము. చేతులు 2 కింద తీసుకొని స్లోగా బ్రిడ్జ్ పోజ్ తీసుకుందాం. సేతుబంధాసన్ స్లో వర్షన్ విత్ సపోర్ట్. చాలా స్లోగా జారిపోకుండా చూసుకోండి. కొన్ని కొన్ని సార్లు కాలు జారుతా ఉంటది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా. మళ్ళీ ఇన్‌హేల్ పైకి. చాలా స్లోగా ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ అప్. ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ అప్. ఎక్స్‌హేల్ డౌన్. మళ్ళీ ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ చాలా స్లోగా డౌన్. ఇది కూడా ఒక 5-10 రౌండ్స్ వచ్చేలా చూడండి. తర్వాత స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని రైట్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 10 రౌండ్స్ తీసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ క్రంచెస్ తీసుకోండి. రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ అప్. మీకు గ్యాప్ తగ్గించుకోవడం, పెంచుకోవడం చూసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అంత గ్యాప్ ఉంచుకోండి. కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువుందా, తక్కువుందా, మనకి బంకి ఇంకా గోడకి మధ్యలో డిస్టెన్స్ ఇవన్నీ చూసుకుంటా ఉండండి. మళ్ళీ ఇన్‌హేల్ అప్.
ఎక్స్హేల్ పైకి స్లోగా 3 4 5 మీరు ఇలా టచ్ చేయాలి అని ఏం చూడకండి. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుంది, ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతున్నారో అంతవరకు లిఫ్ట్ చేసుకోండి. ఇది ఒక 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ సైడ్ తిరిగేసి చాలా స్లోగా ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకొని బ్యాక్ వచ్చేసేయండి. స్లోగా అధోముఖ వచ్చి కాళ్ళు ఇలా పాదాలు కొంచెం గోడ కానలాగా చూసుకోండి. అప్పుడు మనకు కంఫర్టబుల్ ఉంటుంది. మీకు ఎంత కుదిరితే అంత. కావాలంటే కొంచెం ముందుకు తీసుకోండి, ఇంకా కంఫర్ట్ వెళ్ళిపోతారు. 1 2 3 4 5 ఇలా 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ డౌన్, ఈ లెగ్ కూడా అప్ సైడ్ తీసుకొని సేమ్ 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. పుష్ చేయండి, స్లోగా పుష్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెంగ్త్ మజిల్స్కి చాలా చాలా మంచిదన్నమాట. స్లోగా సెంటర్ వచ్చేసి రిలాక్స్ తీసుకోండి. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకొని సెంటర్ రిలాక్స్. ఇవి చేయండి. ఇవితో పాటు స్లోగా ఒక 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసి ప్రాణాయామ్, మెడిటేషన్ లేదా యోగా నిద్ర ఏదైనా ఒకటి 5 minutes ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి గుడ్ టు గో. సో వీక్లీ వన్స్ అలా ఇలా ప్రయత్నం చేస్తూ ఉండండి. మనకు మంచిగా ఉంటుంది. మీకు నార్మల్ క్రంచెస్ చేయడానికి ఇబ్బంది అయినా, ఫ్లెక్సిబిలిటీ చేసుకోవడానికి ఇబ్బంది అయినా, అధోముఖ నుంచి ఇప్పుడు మనం చేసింది ఏదైతే ఉందో చాలా బాగా పెంచుతుంది. హ్యామ్ స్ట్రింగ్స్ లూజ్ అవ్వడానికి, హ్యామ్ స్ట్రింగ్స్ మంచిగా చాలా టైట్ ఉంటాయి కదా, సో ఆ టైట్నెస్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. హిప్స్ అగైన్ హిప్ ఓపెనింగ్ లాక్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మనకి ఫుల్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, ఫుల్ బాడీ టోన్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు వెరికోజ్ వెయిన్స్ ఉన్న ఇలాంటి ఇష్యూస్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా, ప్రాక్టీస్ చేసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ హెల్త్ని అసలు ఇలా నెగ్లెక్ట్ పెట్టకూడదు, నెగ్లిజెన్స్ ఉండకూడదు. మీరు ఏ రోజైతే డిసైడ్ అయ్యారో తగ్గాలి, మంచి కావాలి అని, అదే వెరీ వెరీ గుడ్ స్టార్ట్. మంచి సైన్, మంచి శకునం అని అర్థము యూనివర్స్ నుంచి కూడా. సో మంచి కేర్ తీసుకోండి. కేర్ తీసుకొని శ్రద్ధగా ఫాలో చేయండి. రోజుకి 1 గంట సేపు యోగా, 1 గంట వాకింగ్ వచ్చేలా చూడండి. రోజంతా కూడా కొంచెం యాక్టివ్ ఉండేలా చూసుకోండి. మీకు ఎలా కుదిరితే అలా వీక్లీ 5 to 6 టైమ్స్ ఏదైనా ఒక బుక్ చదివేలా చూడండి. ఏదైనా హాబీ మీకు ఏది ఇష్టం ఉంటే అది. స్ట్రెస్ నుంచి మాత్రం స్ట్రెస్ ఉండకుండా చూసుకోండి. స్ట్రెస్ ఉన్నా కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకోండి. సో అది మనకి ప్రాణాయామంతో, బాడీ మూమెంట్స్తో కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓం నమః శివాయ.